అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకటైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు అయితే చలువ పందిర్లు కావచ్చు, అంతేకాకుండా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తుండే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు అయితే బస్సుల సంఖ్యను సైతం పెంచడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అధికారులు సైతం గస్తీ అయితే ఎక్కువగా చేసిన పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పడితే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే శివరాత్రి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, అంతేకాకుండా ఎంతమంది వస్తారని అయితే మీరు భావిస్తున్నారు సార్? శివరాత్రి ఏర్పాటు ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడ ఈఓ టెంపుల్ అథారిటీస్ కూడా అక్కడ మొత్తం ఏర్పాటు స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి కొన్ని చేంజెస్ వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ టైం మనం విఐపి గేట్ కొంచెం సెపరేట్ పెట్టుకున్నాం, చాలా మంచి జరిగింది. ఈసారి కూడా అదే పెడతాము. దాదాపు ఈసారి మనం లాస్ట్ టైం కంటే అట్లీస్ట్ 1 lakh మంది జనాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం మేడారం ఉన్న వల్ల జనాలు ఇక్కడ వచ్చి మేడారం పోయారు, సో ఆ క్రౌడ్ తగ్గినాయి. సో ఈసారి మనం ఈజీగా 3 to 4 lakhs జనాలు మనం టెంపుల్ విజిట్ చేస్తారు 2 daysలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికోసం కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, అంటే గతంలో చూసినట్లయితే కొంతవరకు అయితే దొంగతనాలు అయితే జరిగాయి. అంటే కొంత రద్దీగా ఉండే ప్రదేశం బట్టి కొంత చేతి వాటం సైతం ప్రదర్శించే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి అయితే అక్కడక్కడ కొన్ని పోలీస్ కేసులు సైతం నమోదు అవ్వడం జరిగింది. ఇటువంటి దానికి నివారించడానికి అయితే ఎలా ముందుకెళ్తున్నారు సార్? దానికోసం మనం సెపరేట్ సిసిఎస్ టీమ్స్ ఏర్పాటు చేశాము. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కరీంనగర్, వరంగల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జగ్త్యాల్, సిద్దిపేట, కామారెడ్డి అక్కడి నుండి కూడా మనం సిసిఎస్ టీమ్స్ పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ ఉంటారు, అదే తిరుగుతారు. వాళ్ళ పని జస్ట్ దొంగలు పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఏరియా నుండి వచ్చిన వాళ్ళు దొంగ ఉంటారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది కూడా వాళ్ళు పట్టుకుంటారు. దానికోసం మనం ఇదే ఏర్పాటు చేశాము. అది కాకుండా సీసీటీవీస్ ఏర్పాటు చేశాము. ప్రతి ఏరియా కవర్ అయ్యి అట్లా మొత్తం టెంపుల్ టౌన్ ఏరియా అట్లీస్ట్ more than 400 కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ ఎవరైనా దొంగ వస్తే కూడా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఓకే, అయితే మనం చూసినట్లయితే ఒక పాప కొడిమ్యాలకు చెందినటువంటి ఒక పాప సైతం మిస్ అవ్వడం జరిగింది. మీరైతే మళ్ళీ పట్టుకొని అయితే సేఫ్గా తల్లిదండ్రులకైతే అప్పగించడం జరిగింది. అప్పుడైతే కొంత సీసీ కెమెరాల లోపం ఉందని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది కదా. దీనికి సంబంధించి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? సో దానిలో మనం అది చూసింది, కొన్ని కెమెరాస్ అప్పుడు ఖరాబ్ అయినాయి, లేకపోతే వాళ్ళ దానిలో స్టోరేజెస్ తక్కువ ఉన్నాయి. సో దానికి ఈసారి మనం వాళ్ళకి రిప్లేస్ చేశాము. ఈఓ చెప్పి అది అన్ని రిపేర్ చేయించారు. ఎక్కడెక్కడ బంద్ ఉంటే అది ఆన్ చేయించాము. ఎక్కడెక్కడ స్టోరేజ్ తక్కువ ఉంటే అది కూడా ఇంక్రీజ్ చేశాము. సో ఇప్పుడు మళ్ళీ కట్న జరగదు. పేరెంట్స్తో ఏంటి అంటే దట్ మీ పిల్లలు మీరు చూసుకోవాలి. వాళ్ళకి ఎట్లయినా బయట విదౌట్ ఎనీ నాలెడ్జ్ మీరు ఎట్లయినా వదలకండి. సో దట్ మీరు చూస్తే వాళ్ళు ఎక్కడ పోదు. ఇక్కడికి వచ్చే భక్తులు ఉద్దేశించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు దీనిలో శివరాత్రిలో చాలామంది బయట నుండి వస్తారు. మీరు అందరు భక్తులు ఓపికతో సహా రావాలి. ఎందుకంటే చాలామంది వస్తారు, మీరు అందరు చూస్తారు. 2-3 lakhs మంది వస్తారు, జనాలు వస్తారు. సో 100% లైన్లో మీరు నిలబడాలి వస్తుంది. మీరు జస్ట్ కొంచెం ఓపికతో రావాలి. ఇక్కడ అన్ని ఈఓ టెంపుల్ అథారిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, లేకపోతే ఆ ఫ్యాన్స్ ఉండొచ్చు. మీరు జస్ట్ ఓపికతో సహా రండి. మనం పోలీస్ అక్కడ 100% ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. తొందరగా మీ దర్శనం కంప్లీట్ అయితే అది మనం చూసుకుంటాం. ఓకే, అంటే శాంతి భద్రతకు భంగం కలిగించకుండా ఎంతమంది పోలీసులు ఉండే అవకాశాలు ఉందండి ఈసారి అయితే? దాదాపు 2000 మెంబర్స్ ఫోర్స్ మనం ఈసారి బందోబస్తులో వాడుతున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఈసారి అయితే 2000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి అయితే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంతేకాకుండా శాంతి భద్రతలకు సైతం విఘాతం కలిగించకుండా అయితే మేమైతే చూస్తాం. ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉంటాం మేమైతే చెప్తున్నారు. కొంత భక్తులు సైతం సంయమనం అయితే పాటించాలి అని అయితే జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే సిరిసిల్లాలో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.